నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. భారతీయ వంటకాల్లో చింత చిగురును కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే చింత చిగురుతో అనేక రకాలైన వంటలు చేస్తారు. వెజ్ లేదా నాన్ వెజ్లో వేసి చేస్తారు. వీటి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే చింత చిగురులోని పులుపు వంటకే రుచిస్తుంది. కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే చింత చిగురును మన వంటకాల్లో ఉపయోగించేవారు పెద్దలు. అలాగే చింత చిగురును ఎండబెట్టి పొడిగా చేసి కూడా భారతీయ వంటకాల్లో చింత చిగురును కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే చింత చిగురుతో అనేక రకాలైన వంటలు చేస్తారు. వెజ్ లేదా నాన్ వెజ్లలో వేస్తారు. వీటి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చింత చిగురులోని పులుపు వంటకే రుచిస్తుంది. కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక చింత చిగురు కందిపప్పు, చింత చిగురు రొయ్యలు, చికెన్ కాంబినేషన్తో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. వాటిని తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. మరి చింత చిగురుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చింత చిగురులో ఐరన్ కంటెంట్ అనేకం ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తహీనత సమస్య తగ్గుతుంది. చిన్నపిల్లలకు ఇది మంచి బలాన్ని అందించే ఆకుకూర. చింత చిగురుకు కామెర్ల వ్యాధిని నయం చేసే గుణం కూడా ఉంది. చింత చిగురు నుంచి రసాన్ని తీయాలి. ఈ రసంలో పటిక బెల్లాన్ని కలుపుకొని తాగితే కామెర్ల వ్యాధిని అదుపులోకి తీసుకురావచ్చు. చింత చిగురును ఆహారంలో పాటు తీసుకోవడం వల్ల వాతం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. అలాగే మూల వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. గొంతు నొప్పి సమస్యలు తగ్గుతాయి. గొంతు నొప్పి సమస్యలకు కూడా చింత చిగురును ఉపయోగించవచ్చు. ఇక చింత చిగురును నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో వేసుకుని పుక్కలించడం వల్ల గొంతు నొప్పి, గొంతు వాపు, గొంతులో మంట వంటి సమస్యలను చిక్కిపెట్టచ్చు. అలాగే చింత చిగురు తినడం వల్ల కడుపులో నులిపురుగులు నశిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చింత చిగురును తినడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇతర అనారోగ్య సమస్యల నుంచి బాడీ పోరాడుతుంది. ఇక థైరాయిడ్ను కూడా చింత చిగురు నియంత్రిస్తుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చింత చిగురును తినవచ్చు. చింత చిగురు తినడం వల్ల థైరాయిడ్ను నియంత్రించవచ్చు. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంతో చెడు కొలెస్ట్రాల్ను ఎక్కువగా తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. దీంతో గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.